ఎంతో మంచి రోజుగా భావిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నాయకులకు, అధికారులకు, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా నా హృదయ అన్న ఒక్కసారి చూడండి అన్న. నువ్వు తీసుకో, చూడు సార్. బాల్య వివాహాలు అంటే ఏమో మీకు తెలుసు. అంటే 14 సంవత్సరాల వయసు కాకుండానే వివాహాలు చేసి అత్తగారింటికి ఆడపిల్లలను పంపడం, దానివల్ల వాళ్ళకి విద్య లేకపోవడం, అదేవిధంగా సరైన అవగాహన లేకపోవడం, వివాహం పైన లేనే ఆ విధంగా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తల్లిదండ్రులు ఏం చేయాలి అంటే ప్రభుత్వం ఒక ఏర్పాటు చేసింది. 14 సంవత్సరాల వయస్సు లేకుండా ఎవరిని కూడా పెళ్లి చేయకూడదు, పాఠశాల నుంచి బయటికి పంపకూడదు. అందుకే ఏం చేశారంటే ప్రతి గ్రామంలో కూడా దాదాపు 8వ తరగతి వరకు ఏర్పాటు చేశారు. ఎందుకు ఏర్పాటు చేశారంటే 8వ తరగతి వరకు అయితే 14 సంవత్సరాల వయసు వస్తుంది. కాబట్టి 14 సంవత్సరాల వయసు వరకు కూడా పిల్లలు పాఠశాలలోనే ఉండాలి అనేది ముఖ్యమైనటువంటి విషయం. అదే విధంగా చాలా మంది పిల్లలు బడికి రాకుండా బయటనే ఉంటూ ఉన్నారు. ఇప్పుడు పరిస్థితులు మారినాయి. చదువు లేకుండా ఉంటే ఎందుకు పనికి రాకుండా పోయేటువంటి పరిస్థితి ఉంది. పాతకాలం మాదిరి కాదు, అందరూ కూడా చదువుకోవాలి. చదువు లేకపోతే ఏ పని కూడా దొరకనటువంటి పరిస్థితి. కనీసం 10th క్లాస్ లేకపోతే ఫ్యాన్సీ స్టోర్ లో కూడా పెట్టుకోవడానికి లేబర్ గా వాళ్ళు ఒప్పుకోవడం లేదు. అంటే ఏమి, కనీసం 10వ తరగతి వరకైనా చదవాలి. అంటే పిల్లలందరూ కూడా చదువుకోవడము, చదివేయడం అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ఇక్కడ చూడ పట్టుకోనే డిసేబుల్డ్ పీపుల్ గురించి మన ఇండియాలో 47 crore జనాభా 18 years కన్నా తక్కువ ఉంది. మన ఇండియాలో డిసేబుల్ పీపుల్ కూడా చాలా ఎక్కువ. మన ఇండియాలో చూస్తే మనం డిసేబుల్ పిల్లల కోసం చాలా తక్కువ చేస్తున్నాం. మనం యాక్చువల్గా ఇంత పెద్ద కంట్రీలో ఇంతమంది డిసేబుల్ పీపుల్ కోసం, అసలు మన డిసేబుల్ పాపులేషన్ చూస్తే ఒక చిన్న కంట్రీ పాపులేషన్ అంత ఉంటుంది. వాళ్ళ కోసం మనం చాలా తక్కువ చేస్తున్నాం. మీరు మీ పేరెంట్స్ కూడా ఆ డిసేబుల్ పీపుల్ని పిల్లల్ని పక్కన పెట్టేస్తున్నారు. వాళ్ళకి కూడా పాపం చాలా కష్టమవుతుంది. వాళ్ళకి గ్రో చేయడం కానీ, ఇచ్చేయడం కానీ, వాళ్ళకి చదువు చెప్పడం కానీ వాళ్ళకి కూడా చాలా కష్టమైపోతుంది. అలాంటి పొజిషన్ లో వీళ్ళు ఈ ల్యాంప్ అనే సంస్థ నిజంగా చాలా పని చేస్తున్నాయి, చాలా బాగా పని చేస్తున్నారు. వీళ్ళ సపోర్ట్ కావాలి. మీరు సపోర్ట్ చేస్తేనే వీళ్ళు గ్రో అవుతారు. మీరు ముందు వచ్చి ఈ పిల్లలకి స్కూల్లో జాయిన్ చేయడం కానీ, మీరు కొంచెం కష్టపడితే వీళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడతారు.
మీరు కంపల్సరీగా పిల్లల్ని అట్లీస్ట్ 10th క్లాస్ వరకైనా చదివించాలి. మీరు చూస్తున్నారు డిజేబుల్ పీపుల్ గ్రూప్ 1 ఆఫీసర్ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉన్నారు. డిజేబుల్ పీపుల్ ఎవరికైనా తక్కువ కాదు. చాలా మంది ఐఏఎస్ లో కూడా వీళ్ళకి రిజర్వేషన్ ఉంది. వీళ్ళు కష్టపడితే ఎక్కడికైనా తీసుకురావచ్చు. అందుకు మీరందరితో రిక్వెస్ట్ చేయమంటే మీరు కొంచెం కష్టపడి మీ పిల్లలను స్కూల్ పంపించండి. అట్లీస్ట్ 10th క్లాస్ వరకైనా చదివించండి. దాని తర్వాత వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళే చూసుకుంటారు. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు నాకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. నమస్కారం. చూడండి ఇప్పుడు మన మండల విద్యాశాఖ అమ్మాయిలను ప్రోత్సహించాలి, బాగా చదవాలి. ఈనాడు చూస్తే అమ్మాయిలు కూడా అబ్బాయిలకు ఏమాత్రం తీసుకోకుండా అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తున్నారు. కాబట్టి అమ్మాయి అంటే మనం చులకగా చూడడానికి అవకాశం అనేది లేదు. అమ్మాయి ఒక శక్తి, అమ్మాయి ఒక అభివృద్ధి. కాబట్టి మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ ఆఫ్ ద ఫ్యామిలీ. తల్లి చదువుకోకపోతే పిల్లలు ఎవరు పాడైపోయినట్టే లెక్క. తల్లి క్రమశిక్షణ లేకపోతే పిల్లలంతా డిసిప్లిన్ అయినట్టు లెక్క. తండ్రితో సంబంధం లేదు, తండ్రి సంపాదించేవాడే, తల్లి కేరింగ్ అన్నమాట. కాబట్టి తల్లి పాత్ర అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లల పట్ల బాగా శ్రద్ధ తీసుకోవాలా, బాగా చదివించాలి, మంచి అభివృద్ధిలోకి తీసుకొస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నేను ఏ పాఠశాలైనా ఒకటే చెప్తున్నా, తల్లిదండ్రులకు కోరుకునేది అమ్మ మీకు ఇక్కడ వనరులు ఉన్నాయి, ఏదో కష్టపడి పనిచేస్తున్నారు. రేపు నెక్స్ట్ నందమూరి నగర్ మన ఫయాజ్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. ఇక్కడ పరిశ్రమలు కూడా వస్తాయి. ఈ నందమూరి నగర్ చూడండి, రేపు నెక్స్ట్ మోడర్న్ టౌన్ అయిపోతుంది ఫ్యూచర్ లో. కావాలంటే రాసి పెట్టుకోండి. ఎక్కడ మనకు నందాలు ఎక్కడ లేవు, ఈ నందమూరి నగర్ వైఎస్ఆర్ నగర్ ఇక్కడ ఉండేది. ఒక మోడర్న్ ఈ బ్రిడ్జ్ కింద బాగా నీట్ గా తయారైపోయిందంటే ఆఫీసులన్నీ ఇక్కడే వచ్చేస్తాయి. మీరు బాగా డెవలప్ అవుతారు, ప్రతి ఒక్కరు బాగా కష్టపడి పనిచేస్తారు. పిల్లల్ని బాగా చదివించుకోండి. మనం తిన్నా తినకున్నా పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోవాలా, క్రమశిక్షణగా బడికి పంపాలి. రోజు బడికి రావాలా, చదువు దానంతగానే వస్తుంది. ఓ రోజు ఏదో మా పిల్లవాడిని ఆ పనికి పంపిస్తున్నా, ఈ పిల్లల్ని మాత్రం పనులలో నియమిస్తే అది నేరము. చట్టరీత్యా పని చేసే బాధ్యత తల్లిదండ్రులది, చదువుకునే బాధ్యత పిల్లవాడిని సక్రమంగా పంపించండి బడికి. డెఫినెట్ గా వాడు రోజు రావడం వల్ల జ్ఞానికగా ఏ విధంగా తిప్పితే ఆటోమేటిక్ గా తిరుగుతుందో, రోజు బడికి వస్తే వాడు ఆటోమేటిక్ గా చదువుకుంటాడు, విజ్ఞానం వస్తుంది. కొంత తల్లిదండ్రులు ఇంటి దగ్గర శ్రద్ధ పెట్టుకోవాలి. ఆ టీవీ చూడకుండా కొంచెం టీచర్లు ఏం చెప్పారు నాయన హోంవర్క్ రాసుకో అని కొంచెం నువ్వు చదవకుండా కానీ శ్రద్ధ పెడితే వాడు చదువుకుంటాడు. విద్యార్థుల్లో అంగవైకల్య విద్యార్థులు ఉంటారు. అంటే కుంటి, గుడ్డి, తర్వాత కొంచెం మెంటల్గా కొంచెం వీక్ ఉంటారు పిల్లలు. అటువంటి పిల్లలు ఏం చేస్తారంటే పేరెంట్స్ వీళ్ళకి చదువు రాదేమో లేదు, ఎందుకు మన ఇంట్లోనే పెట్టుకున్నామని ఇంట్లో పెట్టుకుంటారు. దయచేసి పెట్టుకోవచ్చు. మీరు ఖచ్చితంగా పాఠశాల పంపించండి. ఆ అబ్బాయి ఈ పిల్లలతో పాటు తిరిగి మానసికంగా డెవలప్ అవుతాడు. మీరు ఆ అబ్బాయి కొంచెము మెంటల్గా ఇది ఉన్నాడు అని చెప్పి మీ ఇంట్లో పెట్టుకున్నాయంటే ఆ అబ్బాయి ఏకాంతతో అట్నే ఉండిపోతాడు, మెంటల్గా పెరగదు. కాబట్టి అబ్బాయిని ఖచ్చితంగా పాఠశాలలో ఉంచాలి. మీ పిల్లలను ఎక్కడైతే అక్కడ స్కూల్ పంపించకుండా హోటల్స్లలో ఎక్కడ పని చేయని పంపుతారు. దయచేసి చేయొద్దు. ఆ పిల్లవాడి భవిష్యత్తును మీరు నాశనం చేయొద్దు. మీ ఆర్థిక సమస్యలు మీకు ఉంటాయి దండిగా, కానీ ఆ పిల్లల భవిష్యత్తును మీరు కాపాడండి. మీరు అట్నే ఉండిపోతారు, ఆ అబ్బాయి కూడా అట్నే అయిపోతాడు. కాబట్టి ఆ అబ్బాయిని ఎట్టి పరిస్థితుల్లో 10th క్లాస్ వరకు చదివేటట్టుగా మీ అందుబాటులో స్కూల్లో చదివేటట్టు ఏర్పాటు చేయండి. అది 2వ పాయింట్. 3వ అంశం వచ్చేసి అమ్మాయిల విషయం వస్తాం. అమ్మాయిలు ఏం చేస్తారంటే చాలా మంది పేరెంట్స్ కొంచెం ఇది ఏమంటే అబ్బాయిని చదివిస్తున్నాము, కాన్వెంట్ చదివిస్తాము, అమ్మాయి ఇక్కడ పని చేసుకుంటాంలే, పెళ్లి చేసి పంపిస్తాంలే, ఈ అమ్మాయికి చదువు అవసరం ఏముంది, మనకు ఆర్థికంగా ఇబ్బంది ఉంది, ఇద్దరిని చదివించుకోలేదు మన స్వార్థంతో, అంటే ఎంతో కొంత బాధతో అమ్మాయిలు కొంచెం 5 చదివించి ఇంటిగా పెట్టుకుంటారు. అటువంటి పని చేయొద్దండి. అమ్మాయి ఒక అమ్మాయి చదివిందంటే ఆ కుటుంబం అంతా బాగుపడుతుంది, భర్త, ఆమె పిల్లలు, ఆమె జనరేషన్ అంతా బాగుపడుతుంది. కాబట్టి మీరు అమ్మాయిల చదువు మాత్రం ఎట్టి పరిస్థితులు తెలుస్తుంది. అబ్బాయిల కంటే అమ్మాయిల శ్రద్ధతో చదువుతారు.
అమ్మాయిలకు అబ్బాయిలు కొంచెం అటు ఇటు ఆడుకుంటా తిరిగినా కానీ అమ్మాయిలు మాత్రము వాళ్ళకి విద్యా జ్ఞానం కలిగి మొదలుపెట్టిందంటే వాళ్ళకంటే ఎక్కువ చదివే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు అన్ని పనులు చేస్తూ ఇంట్లో మీ అమ్మగారికి వాళ్ళు సహాయం చేస్తూ కూడా చదివే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. కాబట్టి మీరు అమ్మాయిల యొక్క చదువుని ఎట్టి పరిస్థితులు ఆపకండి. మీరు ఎన్ని కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలు మీతోనే ఉంటాయి. వాళ్ళ భవిష్యత్తును మీరు కాపాడిన ఉంటారు. పిల్లలను తొందరగా మనము వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ వల్ల మనకు డబ్బు వస్తుందని చెప్పి ఆమె కూలి పోతే మనకు లెక్క వస్తుందని చెప్పి మన స్వార్థం కొన్ని పనులు చేయండి. మీరే తల్లిదండ్రులు ఒకటికి 3 గంట ఎక్కువ పని చేసి మీరు సంపాదించడం తప్ప పిల్లల చదువు మాత్రం ఇబ్బంది కలిగించవద్దు. కనీసం 10th క్లాస్ వరకు మీ పాఠశాలలో చదివించే పని చేయండి అని చెప్పి విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. నీ చేతుల్లో చేయాలని ఇది సార్ చూడండి సార్.